హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇవి కూడా అక్టోబర్ నెలకు సంబంధించినాయండి. తూర్పుగోదావరి విద్యార్థినికి ఇగ్పైట్ అవార్డు. తూర్పుగోదావరి విద్యార్థికి ఇగ్పైట్ అవార్డు. సో ఫస్ట్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం జీజీ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఎం దేవి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి ఇగ్నైట్, ఇది ఇగ్పైట్ కదండి, ఇగ్నైట్ 2000 అవార్డుకు ఎంపికైంది. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రకటించే ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 458 జిల్లాల నుంచి 55,000 మంది ప్రతిపాదనలు రాగా అందులో 28 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వంట పాత్ర శుభ్రతను సూచించే పరికరానికి సంబంధించిన ఆవిష్కరణకు గాను ఎం దేవికి ఈ అవార్డు లభించింది. సో ఫస్ట్ ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఏమేంటి అంటే తూర్పుగోదావరి విద్యార్థినికి ఇగ్నైట్ అవార్డు. సో ఆమె పేరు వచ్చేసి దేవి అండి. ఈ అవార్డు ఎందుకు వచ్చింది? సృజనాత్మక ఆలోచనలకు, ఆవిష్కరణలకు ప్రకటిస్తారండి ఈ అవార్డును. సో దేశం మొత్తంలో 55,000 మంది ప్రతిపాదనలు రాగా అందులో 28 మంది మాత్రం ఎంపికయ్యారు. సో దేవికి ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే వంట పాత్ర శుభ్రతను సూచించే పరికరానికి సంబంధించిన ఆవిష్కరణకు గాను ఈ అవార్డు ఆమెకు లభించింది. నెక్స్ట్, చంద్రన్న భీమి యోజన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో అక్టోబర్ 2న ప్రారంభించారు. 15 నుంచి 70 ఏళ్లలోపు వారు దీనికి అర్హులు. బీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా పూర్తిగా వికలాంగుడైన వెంటనే రూపాయలు 7,000 3 వారాల్లోగా 5 లక్షలు కుటుంబానికి అందిస్తారు. ఇందుకోసం 155-214 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ వచ్చేసి చంద్రన్న బీమా యోజన పథకం అండి. ఈ పథకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు లేదా ఎక్కడ ప్రారంభించారు? చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 2న తిరుపతిలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారండి. దీనికి ఎవరు అర్హులు? 15 నుంచి 70 లోపు కార్మికులు, 15 నుంచి 70 ఏళ్ల లోపు వయసు వారు దీనికి అర్హులు. సో ఈ బీమా పథకం కింద ఒక వ్యక్తి చనిపోతున్న, పూర్తిగా వికలాంగుడైన అతనికి రూపాయలు 7,000 వెంటనే 7,000 ఇస్తారండి. 3 వారాల్లోగా 5 లక్షలు ఈ కుటుంబానికి అందజేస్తారు. ఇది చంద్రన్న బీమా యోజన పథకం అండి. మూడోది వచ్చేసి మోడరేట్ రిస్క్ జోన్లో అమరావతి. మోడరేట్ రిస్క్ జోన్లో అమరావతి భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా దేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలతో రాష్ట్రాల వారీగా తయారు చేసిన మ్యాప్లను నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ సంయుక్తంగా విడుదల చేశాయి. సెప్టెంబర్ 20న విడుదల చేసిన ఎర్త్క్వేక్ హజార్డ్ జోనింగ్ మ్యాప్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి భూకంప ప్రభావిత ప్రాంతాలను వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్, హై డ్యామేజ్ రిస్క్ జోన్, మోడరేట్ డ్యామేజ్ రిస్క్ జోన్లో లో డ్యామేజ్ రిస్క్ జోన్ అనే 4 జోన్లుగా విభజించారండి. సో ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి అండి. నెక్స్ట్ మోడరేట్ రిస్క్ జోన్లో వచ్చేసి అమరావతి మొత్తం 4 జోన్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హై డ్యామేజ్ రిస్క్ జోన్, హై డ్యామేజ్ వెరీ హై డ్యామేజ్ రిస్క్ జోన్, 3 మోడరేట్ డ్యామేజ్ రిస్క్ జోన్, 4వది లో డ్యామేజ్ రిస్క్ జోన్. ఇందులో అమరావతి వచ్చేసి మోడరేట్ డ్యామేజ్ రిస్క్ జోన్లో ఉంటుందండి. ఇవండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.